హలో చిల్డ్రన్, వెల్కమ్ టు దిస్ టార్గెట్ 10 ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం కమింగ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లేదా సమ్మేటివ్ అసెస్మెంట్ 1లో మ్యాథమెటిక్స్లో కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ మనం రివిజన్ చేసుకుందాం. మనం ఎగ్జామ్ ఫేస్ చేయబోయే ముందు మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం కాన్ఫిడెంట్గా మనం ఎగ్జామ్ రాయగలుగుతాం అండ్ అట్ ద సేమ్ టైం మనకి మంచి స్కోర్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో మీకు సిలబస్ ముందే నేను చెప్పున్నాను. సో మనం ముందుగా మన ప్రిపరేషన్లో భాగంగా సెట్స్ అనే చాప్టర్ ప్రారంభించుకుందాం. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ టచ్ చేద్దాం. మనకి ఏదైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమో ఆ ఏరియాస్ మనం టచ్ చేద్దాం. మరి సెట్స్ నుంచి మనకి నియర్లీ 15 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇట్స్ బిగ్ స్కోర్. ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్, అలాగే ఒక 2, అలాగే ఒక 1 or 2 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ దిస్ చాప్టర్. మరి మీకు ఈ చాప్టర్ ఆల్రెడీ మీకు అయిపోయి ఉంటుంది కాబట్టి మనం మరొకసారి క్విక్గా మనం రివిజన్ చేసుకోవడం ద్వారా మనం దీంట్లో కొంచెం స్ట్రెంగ్తెన్ అవుదాం. సెట్స్లో మనం ముఖ్యంగా బ్రాడ్గా చూసుకుంటే మనం ఫస్ట్ మనం కలెక్షన్కి సెట్కి డిఫరెన్స్ గుర్తించగలగాలి. కలెక్షన్ సెట్ ఏ కలెక్షన్ సెట్ అవుతుందో ఏ కలెక్షన్ సెట్ అవుదో మనం ఆ కామన్ ప్రాపర్టీని మనం ఐడెంటిఫై చేయగలిగితే మన కలెక్షన్కి సెట్కి డిఫరెన్స్ తెలుస్తుంది. ఫస్ట్ అది తెలిసి ఉండాలి మనకి. అలాగే మనం సెట్ని మనం 2 విధాలుగా రాస్తాం. వి డిస్ప్లే సెట్ ఇన్ 2 ways. ఒకటి రోస్టర్ ఫామ్లో రాస్తాం, దాన్ని లిస్ట్ ఫామ్ అని కూడా అంటాం. తర్వాత సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తాం. సో సెట్ని మనం రోస్టర్ ఫామ్లోను సెట్ బిల్డర్ ఫామ్లోను మనం రాయడం రావాలి. అలాగే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి కన్వర్ట్ చేయడం రావాలి. మనకి రోస్టర్ ఫామ్ ఇస్తే సెట్ బిల్డర్ ఫామ్ రాయడం రావాలి, సెట్ బిల్డర్ ఫామ్ ఇస్తే రోస్టర్ ఫామ్లో రాయడం రావాలి. దీని నుంచి కూడా మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఏరియా. అండ్ వీ హ్యావ్ ఫ్యూ టైప్స్ ఆఫ్ సెట్స్. సెట్స్లో కొన్ని రకాలు మనం చూస్తాం. ఎంప్టీ సెట్ అని, యూనివర్సల్ సెట్ అని, సబ్సెట్ ఆఫ్ ఎ సెట్ అని, ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్ అని, ఇలా కొన్ని సింపుల్ క్లాసిఫికేషన్ ఇచ్చారు మనకి. సో అవి కూడా దాని మీద కూడా కొంచెం మనకి గ్రిప్ ఉండాలి, ఎందుకంటే మనకి 1 or 2 మార్క్స్ ఆ ఏరియాస్ నుంచి కూడా వస్తాయి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, బేసిక్ ఆపరేషన్స్ అండ్ సెట్స్ మీద కొన్ని ఆపరేషన్స్ చేస్తాం కదా. ఈ 2 సెట్స్ని యూనియన్ చేస్తాం, వాటి యొక్క ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం, 2 సెట్స్ యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనం నెంబర్స్ని ఎలా అయితే యాడ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేసి మల్టిప్లై చేస్తామో అలాగే సెట్స్ని కూడా మనం మనకున్నంత పరిధిలో మనకి 3 ఆపరేషన్స్ చేస్తాం. యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్. ఈ 3 బాగా వస్తే, ఈ 3 మీరు కాన్ఫిడెంట్గా చేయగలిగితే మనకి 4 మార్క్ క్వశ్చన్ అలాగే 8 మార్క్ క్వశ్చన్ చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా మనం వెన్ డయాగ్రామ్స్ సంబంధించి కూడా కొన్ని విషయాలు చూస్తాం. కాబట్టి సెట్ థియరీ రివిజన్లో మనం పర్హాప్స్ 2 or 3 వీడియోస్లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, ఆర్ యూ రెడీ? ఫస్ట్ మనం 8 మార్క్ క్వశ్చన్ చూద్దాం మరి. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. మనకి ఎక్కువగా యూజువల్గా పబ్లిక్ ఎగ్జామ్లో లేక మనకు రాబోయే అసెస్మెంట్ ఎగ్జామ్లో కనబడుతుంది. ఏంటది ఫస్ట్ క్వశ్చన్? మనం ఎక్స్ ఇస్ దట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్, ఒక సెట్ ఇచ్చారు ఇలాగా. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఇస్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్, C is equal to x such that x is an odd natural number, and D is equal to x such that x is a prime number. ఇలా 4 సెట్స్ ఇచ్చి ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటో ఫైండ్ అవుట్ చేయండి, ఏ ఇంటర్సెక్షన్ డి ఏంటో ఫైండ్ అవుట్ చేయండి, ఏ ఇంటర్సెక్షన్ సి ఏంటో ఫైండ్ అవుట్ చేయండి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి, ఇలా మనకి సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్స్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తారనమాట క్వశ్చన్. సో మరి ఇవే అడగాలని లేదు, 8 మార్క్ క్వశ్చన్ కాబట్టి ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా ఇంకా A - B, B - A, లేకపోతే A - C ఇలా కూడా అడగచ్చు, A యూనియన్ B అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సో మనం టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ యాస్టీస్గా ప్రజెంట్ చేసుకుంటున్నాం ఇక్కడ మనం, కానీ ఇంకా అడిషనల్గా ఏమని అడగచ్చు. కాబట్టి మీరు అన్ని ఏరియాస్లో కూడా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. సరే, దీన్ని ఆన్సర్ చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. చూసారుగా 4 సెట్స్ ABCD అబ్జర్వ్ చేశారు కదా. ఇవి ఏ ఫార్మాట్లో ఉన్నాయి? దే ఆర్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఒక డెఫినేషన్ లాగా, ఒక స్టేట్మెంట్లా ఇచ్చారు. మనకు ఒక లిస్ట్లా లేవు, అంటే ఒక రోస్టర్ ఫామ్లో లేవు. సో ఫస్ట్ ఈ ఏబిసిడీని మనం ఏం చేయాలంటే మనం ఆ ఏబిసిడీని తిరిగి మనం రీరైట్ చేయాలి. ఎలా రీరైట్ చేస్తామంటే మనం చూడండి, ఫస్ట్ ఏ అనే సెట్ ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్ కదా. న్యాచురల్ నెంబర్ కాబట్టి 1తో స్టార్ట్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 నెంబర్స్ అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. డాట్స్ పెట్టని చూడండి చివర. హ్యావ్ యూ నోటీస్ డాట్స్ ఎట్ ది ఎండ్? బికాస్ ఇక్కడ ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్ అన్నారు, కానీ పలానా నెంబర్ వరకు రాయండి అని లేదు. న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 10 అనో లేకపోతే లెస్ దాన్ 20 అని ఇస్తే
<20 అన్నారు అనుకోండి 19 వరకు రాద్దాం అనమాట. కాబట్టి ఆ తేడా మీరు జాగ్రత్తగా గమనించాలి. అడగచ్చు అలా కూడా. సో న్యాచురల్ నెంబర్ అన్నారు కాబట్టి ఓకే 1తో స్టార్ట్ చేసి వీ గో ఆన్ లైక్ దట్. అవి ఇన్ఫినిట్గా ఉంటాయి. అలాగే సెకండ్ సెట్ ఏమని ఇచ్చారు మనకి, బీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అని ఇచ్చారు. సో ఈవెన్ నెంబర్స్ వీటిని ఈవెన్ నెంబర్స్ అంటాం మనం. 2, 4, 6, 8, 10, 12 వీటిని ఈవెన్ నెంబర్స్ అంటాం కదా. అందుకని అవి కూడా మనం రాసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఫస్ట్ మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నటువంటి సెట్స్ని మనం లిస్ట్ ఫామ్లోకి లేక రోస్టర్ ఫామ్లోకి మార్చుకుంటున్నాం అనమాట. చూడండి థర్డ్ సెట్ ఏంటి, ఎక్స్ ఇస్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ కాబట్టి వాటిని 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 అని రాసుకుంటూ వెళ్తున్నాం. ఆడ్ నెంబర్స్ అంటారు కాబట్టి వాటిని. సో అలాగే ఫైనల్గా డి ఈజ్ ఈక్వల్ చూడండి ఎక్స్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. 2, 3, 5, 7, 11, 13, 17 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అంటారు. కంగారులో ఏం చేసేస్తున్నారంటే మేము అప్పుడప్పుడు చూస్తుంటాం 9 రాసేస్తున్నారు ఈ ప్రైమ్ నెంబర్స్ రాసేటప్పుడు. 9 అనే ఎలిమెంట్ కూడా ప్రైమ్ నెంబర్గా భావించి దాన్ని 9 కూడా రాసేస్తున్నారు సెట్లో. సో ఒక రాంగ్ ఎలిమెంట్ ఎంటర్ అయిపోతుంది సెట్లోకి. వన్స్ యూ ఎంటర్ ఎ రాంగ్ ఎలిమెంట్ ఇన్ దట్ సెట్, దట్ స్పాయిల్స్ ఎవ్రీథింగ్. అది మొత్తం ప్రాబ్లం అంతటిని స్పాయిల్ చేసేస్తుంది అనమాట. సో మనం అనుకుంటాం బయటకు వచ్చి, ఓ వీ డిడ్ వెల్, చాలా ఈజీగా ఇచ్చేసారు పేపర్ అని చెప్పేసి మనం చాలా ఎక్సైట్ అవుతాం. బట్ అట్ టైమ్స్ ఇట్ కుడ్ బి వెరీ కాస్ట్లీ. సో దాట్స్ వై కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి మనం ప్రతి ఎలిమెంట్ కూడా కేర్ఫుల్గా రాయాలి. ఆ సెట్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మాత్రమే మనం రాసేటటువంటి క్యాపబిలిటీ మీలో ఉండాలన్నమాట. ఐ హోప్ యూ హ్యావ్ దట్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇలాగే ఇవ్వాలని లేదు డెఫినేషన్. ఎక్స్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 20 అనొచ్చు. కాబట్టి 20 లోపల ప్రైమ్ నెంబర్స్ మనం రాయగలగాలి. అలా ఏ విధంగా అడిగినా మొత్తం మీద ఏబిసిడి ఈ సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నటువంటి వాటిని మనం లిస్ట్ ఫామ్లోకి మార్చుకోగలిగాం, రోస్టర్ ఫామ్లోకి మార్చుకోగలం. ఇప్పుడు ఏ ఆపరేషన్స్ అడుగుతున్నారు మనల్ని? ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అడిగారు కదా, ఏ బి తీసుకుందాం. ఇదిగో ఏ ఇక్కడ మనం మారిపోయింది కదా, ఈసారి ఈ టైప్లో ఉన్నాయి కదా. ఇక్కడ ఏ తీసుకున్నాం, ఇంకో మధ్యలో ఇంటర్సెక్షన్ వేసాం, ఇంకో బి తీసుకున్నాం. మరి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ ఆపరేషన్ గురించి నేర్చుకున్నారు కదా. అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనం పిక్ చేయాలి. రెండిట్లో ఏవి కామన్గా కనబడుతున్నాయి? ఇవి మొత్తం నెంబర్స్. ఫస్ట్ సెట్ అంటే ఏ అంటే మొత్తం 1 నుంచి అన్ని నెంబర్స్. కానీ బి అనేది సెలెక్టెడ్గా ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ 2, 4, 6, 8, 10 అన్నీ కూడా ఇందులోనూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ బిఏ రిపీట్ అయిపోద్ది అనమాట. 2, 4, 6, 8, 10 ఎందుకంటే ఇందులో కనబడే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇవే కదా. మరి 2, 4, 6, 8, 10 అంటే బిఏ రిపీట్ అవుతుంది అనమాట. అంటే వాట్ ఐ నోటీస్డ్ హియర్, ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే నాకు తిరిగి బి వచ్చిందని అర్థం అవుతుంది అనమాట. అంటే అగైన్ ఐ గాట్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. అండ్ సెకండ్, ఏ ఇంటర్సెక్షన్ సి తీసుకుందాం. అంటే ఏ ఒరిజినల్ 1 to ఆల్ నెంబర్స్ అండ్ సి తీసుకుందాం ఆడ్ నెంబర్స్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏవి కామన్గా ఉంటాయి మనకు అర్థమవుతుంది. 1, 3, 5, 7 మళ్ళీ తిరిగి అవే ఇందులో కూడా కనబడుతున్నాయి మనకి. సో అగైన్ వీ గెట్ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 అండ్ సో ఆన్ వస్తాయి. అంటే అగైన్ వీఆర్ గెటింగ్ సి. సో ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సి అని మనకు అర్థమవుతుంది. అలాగే మనం ఏ ఇంటర్సెక్షన్ డి చేద్దాం చూడండి. అంటే ఏ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11 వరకు తీసుకున్నాం కదా. అలాగే డి ఏంటి? ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్. సో ఈ రెండిట్లకి కామన్గా రెండిట్లోనూ కనబడుతున్న నెంబర్స్ ఏంటి మరి? యూ కెన్ సీ ఆల్ ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7 ఇవన్నీ కూడా తిరిగి ఇందులో కనబడతాయి కాబట్టి రెండిట్లో ఉన్నాయి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే అగైన్ 2, 3, 5, 7, 11, 13, 19, 23 ఆల్ ప్రైమ్ నెంబర్స్ అవుతుంది అనమాట. సో ఇంటర్సెక్షన్ డి ఈజ్ అగైన్ ప్రైమ్ నెంబర్స్, సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో మనం నేర్చుకుంటాం ఒకటి ఏంటంటే, ఓకే ఇట్స్ నాట్ ద టైమ్ ఫర్ టు డిస్కస్ దట్. బట్ ఇఫ్ ఏ సబ్సెట్ బి అయితే అప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందంటే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఏ అవుతుంది అంటే ఏదైనా ఒక సెట్కి ఇంకోటి సబ్సెట్ అయితే ఆ సబ్సెట్టే తిరిగి మళ్ళీ మనకి ఇంటర్సెక్షన్గా వస్తుంది అనమాట. రైట్. వన్ మోర్ ఇస్ దేర్, బి ఇంటర్సెక్షన్ సి. చూడండి బిని సిని తీసుకోండి. బి ఏంటి ఇప్పుడు? ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా 2, 4, 6, 8, 10. సో నోటీస్ దట్ ఈవెన్ నెంబర్స్. ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అనమాట మనకి. ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. మరి రెండిట్లకి కామన్గా ఏమున్నాయి? ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, ఇవన్నీ ఆడ్ నెంబర్స్. రెండు కంప్లీట్లీ డిఫరెంట్. ఇందులో ఉన్నవి ఇందులో ఉండవు, ఇందులో ఉన్నవి ఇందులో ఉండవు. మీరు అబ్జర్వ్ చేస్తే. సో దే డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఎలిమెంట్స్. సో దాట్స్ వై బి ఇంటర్సెక్షన్ సి ఏంటంటే ఎంటీ సెట్ అనమాట, వాయిడ్ సెట్ అనమాట. డూ యూ నో దట్ వర్డ్? వాయిడ్ సెట్ అనమాట. అంటే నథింగ్ ఈజ్ దేర్ ఇన్ కామన్. ఏ సెట్స్ అయితే కామన్ ఎలిమెంట్స్ లేవో, అంటే ఏ 2 సెట్స్ తీసుకున్నాం, యూ ఫైండ్ దట్ నో కామన్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్, దెన్ వీ కాల్ సచ్ సెట్స్ డిస్జాయింట్ సెట్స్ అంటాం అనమాట. వాటిని ఏ విధమైన జాయింట్ లేదు కదా, అందుకని బీసీ ఇక్కడ ఏంటంటే కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి డిస్జాయింట్ సెట్స్ అనమాట. కాబట్టి బి ఇంటర్సెక్షన్ సి చూసాం, మనకి 5 వచ్చింది అంటే ఎంటీ సెట్ వచ్చింది. సో దెన్ బి అండ్ సి ఆర్ known as
డిస్జాయింట్ సెట్స్. అలా కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేయండి. అండ్ ఫైనలీ బి ఇంటర్సెక్షన్ డి చూస్తే బీకి డీకి నాట్ ఫైనలీ వన్ మోర్ ఇస్ దట్ బి ఇంటర్సెక్షన్ డి చూసాం అనుకోండి, అంటే బి అంటే అన్ని ఈవెన్ నెంబర్స్, ఈసారి డి ఏమో అన్ని ప్రైమ్ నెంబర్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బీలోను డీలోను లెట్ మీ రబ్ దిస్. ఓకే, బీలోను డీలోని వాట్ కెన్ యూ సీ ఇన్ దట్ బి అండ్ డి? See 2, 4, 6, 8 and 2, 3, 5, 7. So only 2 is what appearing in both the sets. మరి ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్నది తీసుకోవాలి కదా మనం. సో 2 is what is appearing in both the sets. That's why answer is 2, a single element. దాన్ని సింగిల్టన్ సెట్ అంటారు అనమాట. సో బి ఇంటర్సెక్షన్ డి ఏంటంటే బీకి డీకి కామన్గా ఉన్న నెంబర్స్ ఏంటంటే ఒకటే ఉంది, అది 2. అది మన ఆన్సర్ రాసాం అనమాట. అండ్ ఫైనలీ సి ఇంటర్సెక్షన్ డి చూస్తే మనం సి అనేది ఆడ్ నెంబర్స్, డి అనేది ప్రైమ్ నెంబర్స్. కాబట్టి ఈ ఆడ్ నెంబర్స్కి ప్రైమ్ నెంబర్స్కి ఏవి కామన్గా కనబడుతున్నాయి చూడండి మనకి. 1, 2 తప్ప ఇందులో 1 ఇందులో లేదు, యువతలు లేదు, ఇందులో 2 ఉంది కానీ ఇందులో లేదు. మిగిలినవన్నీ కూడా మనకి కామన్గా కనబడుతున్నాయి. కాబట్టి ఆన్సర్ చూడండి మన 3, 5, 7, 11, 13, 17 ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంటారు అనమాట. ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆడ్ నెంబర్స్ ఆల్మోస్ట్, నాట్ ఆల్మోస్ట్ అన్ని, ఒక 2 ఒకటే తప్ప 2తో స్టార్ట్ అవుతాయి ప్రైమ్ నెంబర్స్. 2 ఒకటే ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ అయిన ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2 తప్పించి మిగిలిన ఆడ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్. సో దాట్స్ వై మనకి మిగిలింది ఏంటంటే ఆడ్ ప్రైమ్ నెంబర్స్ మిగిలినాయి అనమాట. సో అలా చక్కగా చాలా ఈజీగా చేస్తారు మీరు. ఒకసారి గుర్తు చేసుకోండి, మీకు వచ్చేస్తే దట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్. మాకు అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. సో బట్ ఇంకా ఎవరైనా చేయకపోతే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసుకోండి. కొంచెం అటు ఇటుగా అడగచ్చు కానీ మ్యాక్సిమం దీనికి దగ్గరగానే ఉంటుంది. సో దాట్స్ ద ఫస్ట్ 8 mark క్వశ్చన్. అండ్ లెట్స్ క్విక్లీ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో హియర్ సీ దిస్ వన్ ఆల్సో సిమిలర్ టు దాట్ క్వశ్చన్, బట్ దిస్ టైమ్ అరౌండ్ మనకి ఈసారి డిఫరెన్స్ అడిగారు అనమాట. ఏ మైనస్ బి, ఏ మైనస్. కానీ ఈసారి డైరెక్ట్గా నేను టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అలా పిక్ చేసి మీకు ఇస్తున్నాను. ఓకే, ఐఎమ్ నాట్ ట్విస్టింగ్ ఎనీథింగ్. సో ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు, సి అనే సెట్ ఇచ్చారు, డి అనే సెట్ ఇచ్చారు. డైరెక్ట్గా రోస్టర్ ఫామ్లు ఇచ్చారు, ఎలిమెంట్స్ ఇచ్చేసారు డైరెక్ట్గా. కాబట్టి మనం ఇంకా పని ఏం చేయక్కర్లేదు. ఏ మైనస్ బి చేయాలి, ఏ మైనస్ సి చేయాలి, ఏ మైనస్ డి చేయాలి, ఇలా ఒక సెట్కి ఇంకొక సెట్కి వేరియస్ కాంబినేషన్స్ డిఫరెన్స్ కనుక్కోమన్నారు అనమాట. మరి మనం డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాం, సెట్స్ యొక్క డిఫరెన్స్ చూద్దాం. ఆన్సర్ చూడండి, ఫస్ట్ది ఏ మైనస్ బి. ఇదిగో ఏ తీసుకున్నాం, 3, 6, 9, 12, 15, 18, 21. అండ్ బి తీసుకున్నాం, ఇదిగో ఏ సెట్ ఇది, బి సెట్ ఇది. ఈ సెట్లోంచి ఈ సెట్ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, లేకపోతే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎలా, ఇప్పుడు రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ చూడండి. ఏవి కామన్గా ఉన్నాయి? ఎస్, ఐ కెన్ సీ 12. సో 12 ఉంది. అలాగే ఇంకేమీ లేవు. దీంట్లో వేరు, దాంట్లో వేరు, వేరుగా ఉంది. 12 ఒకటే రెండిట్లో కనబడుతుంది. ఏదైతే కామన్గా కనబడుతుందని స్ట్రైక్ ఆఫ్ చేశాను కదా. ఇప్పుడు ఏలోంచి ఆ 12ని రిమూవ్ చేసేసి మిగిలిన ఎలిమెంట్స్ రాస్తాం అనమాట. చూడండి ఎలా రాస్తామో. ఫస్ట్ లెట్ మీ రైట్ దిస్ వన్. 3, 6, 9, 15, 18, 21. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏ మైనస్ బి అంటే ఏలోంచి బీకి సంబంధించినటువంటి 12 రిమూవ్ చేస్తామన్నమాట. బి ఫ్యామిలీకి సంబంధించి, బి సెట్కి సంబంధించిన 12 ఉంది. సో ఏలోంచి బి సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి సో బీకి సంబంధించిన 12 నేను రిమూవ్ చేయడం జరిగింది. సో మిగిలిన ఎలిమెంట్స్ 3, 6, 9, 15, 18, 21 కదా, అదే ఆన్సర్ అవుతుంది అనమాట, ఏ మైనస్ బి. అలాగే ఏ మైనస్ సి చూడండి. ఇప్పుడు ఏలోంచి ఇప్పుడు సి తీయాలి. ఎస్, ఏ అనే సెట్ మనం క్వశ్చన్ నుంచి రాసుకుంటాం, సి అనే సెట్ క్వశ్చన్ నుంచి రాసుకుంటాం, మైనస్ పెడతాం మధ్యలో. ఇప్పుడు ఏలోంచి సి తీయడం రెండింటిలో కామన్గా ఉన్నాయి చూద్దాం. 6 కామన్గా కనబడుతుంది నాకు, 12 కామన్గా కనబడుతుంది నాకు. ఎస్, నాట్ మోర్ దాన్ దాట్, అంతే. 6, 12 కనబడుతుంది. ఇప్పుడు ఆ 6, 12 రిమూవ్ చేసేసి నేను సెట్ రాస్తాను అగైన్. 3, 9, 15, 18, 21. సో ఈ సెట్లో 6, 12 పోగా మిగిలినవి రాశాను అనమాట. అంటే ఏలోంచి సికి సంబంధించినవి 2 ఉన్నాయి కాబట్టి 6, 12 వాటిని నేను రిమూవ్ చేయడం జరిగింది. బికాజ్ దే ఆర్ ఆస్కింగ్ అస్ ఏ మైనస్ సి. సో 3, 9, 15, 18, 21 అవుతుంది అనమాట ఆన్సర్. అలాగే ఏ మైనస్ డి, ఏలోంచి డి తీసేద్దాం. గబగబా చూడండి. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఏం కనబడుతుంది మనకి? ఐ కెన్ సీ 15 కనబడుతుంది. సో 15 రిమూవ్ చేస్తే మనకి 3, 6. సో 3, 6, 9, 12, 18, 21 ఆన్సర్ అవుతుంది. కేర్ఫుల్గా రాయటమే ఆ ఎలిమెంట్స్. అలాగే బి మైనస్ ఏ దిస్ టైం. ఫస్ట్ మనం ఏ మైనస్ బి చేసాంగా, ఇదిగో ఏ మైనస్ బి చేసాం కదా. ఇప్పుడు బి మైనస్ ఏ చేద్దాం. అంటే ముందు బి రాద్దాం, తర్వాత ఏ రాద్దాం. బి ఏంటి ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ఉందన్నమాట. బి క్వశ్చన్ నుంచి తెచ్చుకుంటాం. బి 4, 8, 12, 16, 20. ఎస్, ఏ ఆల్రెడీ ఫస్ట్ ఉందిగా.
బి మైనస్ ఏ. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, రెండిట్లో కామన్గా ఏమున్నదో. కామన్గా 12 కనబడుతుంది. ఎస్, రిమూవ్ 12. అంతే. సో ఆన్సర్ ఏమవుతుందన్నమాట, 4, 8, 16, 20 అవుతుందన్నమాట. సో దీంట్లోంచి బిలోంచి అంటే ఫస్ట్ ఏదైతే రాసాం దాంట్లోంచి ఆ సెకండ్ దానికి సంబంధించిన ట్రేసెస్ అన్ని రిమూవ్ చేస్తాం అనమాట మనం. అబ్జర్వ్ చేశారా, ఏ మైనస్ బి ఏమో ఇలా వచ్చింది ఆన్సర్, బి మైనస్ ఏమో ఇలా వచ్చింది. రెండు వేరువేరుగా వచ్చింది. ఏ మైనస్ బి, ఏలోంచి బి సబ్ట్రాక్ట్ చేయటం వేరు, బిలోంచి ఏ సబ్ట్రాక్ట్ చేయటం వేరు. అంటే యూ మే నో దిస్ ప్రాపర్టీ, ఇది మీకు తెలిసి ఉండొచ్చు. సో ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. అలాగే సి మైనస్ ఏ చూడండి, సిలోంచి ఏ తీసేద్దాం గబగబా. వాట్ ఆర్ దోస్, 6 కనబడుతుంది, అండ్ దెన్ 12 కనబడుతుంది, అండ్ దెన్ ఎస్, నాట్ మోర్ దాన్ దాట్. సో యూ మస్ట్ హ్యావ్ ఎ కేర్ఫుల్ అబ్జర్వేషన్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎలిమెంట్స్. ఎందుకంటే ఒక్కొక్క ఎలిమెంట్ మనం ఒక్క ఎలిమెంట్ రాంగ్ ఎంటర్ చేసినా మన క్వశ్చన్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి స్పేర్ ఫ్యూ సెకండ్స్ ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర మీరు కొంత టైం వెచ్చించాలి. 2, 4, 8, 10, 14, 16 is what C minus A. Similarly D minus A చూస్తే మళ్ళీ అగైన్ మనం 15 అబ్జర్వ్ చేస్తున్నాం. నథింగ్ ఎల్స్. ఆన్సర్ ఏంటంటే 5, 10, 20. మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా క్విక్గా చేయగలుగుతారు. B minus C, yes, 4 is there, 12 is there, 16 is there. So all you have to, 8 is also there. All you have is 20. B minus C. బి మైనస్ సి ఏంటంటే బిలోంచి సికి సంబంధించిన పోగా నాకు 20 ఒకటే మిగిలిందనమాట. అండ్ దెన్ బి మైనస్ సి వరకు వచ్చాను. బి మైనస్ డి చూస్తే 20 ఒకటే మనకు కనబడుతుంది వీటిలో. సో 20 తీసేస్తే బి మైనస్ డి అయిపోయింది. సి మైనస్ బి చూడండి, సిలోంచి బి తీసేసి ఎస్ 8 ఉంది, 4 ఉంది, 12 ఉంది, అండ్ 16 ఉంది. ఇవన్నీ తీసేస్తే మనం 2, 6, 10, 14 మన ఆన్సర్ అవుతుందన్నమాట. అండ్ దెన్ ఫైనలీ డి మైనస్ బి చూస్తే 5, 10, 15, 20. సో 20 కనబడుతుంది మనకి, అండ్ నథింగ్ ఎల్స్. సో 5, 10, 15 ఈజ్ ద ఆన్సర్. 5, 10, 15 ఈజ్ ద ఆన్సర్. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ మైనస్ సి, వీ హ్యావ్ సి మైనస్ ఏ, అన్ని వేరువేరుగా వస్తాయి. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ వేరు, ఏ మైనస్ సి, సి మైనస్ ఏ వేరు అని మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇలా డిఫరెన్సెస్ అడిగినా, లేకపోతే యూనియన్ అడిగినా, లేకపోతే ఇంటర్సెక్షన్ అడిగినా, కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ అడిగినా మీరు జాగ్రత్తగా ఫస్ట్ ఒకవేళ సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తే దాన్ని చాలా జాగ్రత్తగా లిస్ట్ ఫామ్లో రాసుకోవాలి. ఆ ఎలిమెంట్స్ రాసేటప్పుడు ఏమాత్రం మనం కొంచెం చిన్న తేడా చేసినా మన క్వశ్చన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 8 మార్క్ క్వశ్చన్స్ ఇవి, జాగ్రత్తగా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. క్విక్గా మనం 2 మార్క్ క్వశ్చన్స్ కూడా 1 or 2 చూసుకుని మనం దెన్ వీ ఫినిష్ దిస్ సెషన్. సో ఆర్ యూ రెడీ? ఎస్. మనం ఇప్పుడు 2 మార్క్ క్వశ్చన్స్కి వచ్చాం, లేదా 4 మార్క్ క్వశ్చన్లో 2 డేస్కి అడగచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్న మోడల్ ఏంటంటే మనం వీఆర్ గోయింగ్ టు రైట్ ద సెట్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్లో రాయడంగా మనకి మోడల్ పేపర్లో కనబడుతుంది. సో మనకి లిస్ట్ ఫామ్లో, రోస్టర్ ఫామ్లో ఇస్తారు, సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. కాబట్టి ఆ సెట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రాపర్టీని లేక ఆ రిథమ్ని మనం అర్థం చేసుకుని దాన్ని మనం స్టేట్మెంట్ రూపంలో రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనకి సెట్ బిల్డర్ ఫామ్లో రాయమని అనుకోండి. ఎలా రాస్తాం అనమాట, ఏ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్కి ఎలా మొదలు పెడతాం, ఎక్స్ సచ్ దట్ ఎక్స్, ఇందులో సమ్ ఎక్స్లు ఉన్నాయి, ఏవో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అది ఆ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్, ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్స్ ఉన్నాయి. ఎస్, ఫస్ట్ అబ్జర్వేషన్ అది. డూ యూ హ్యావ్ ఆల్ ఇంటిజర్స్? మనకి అన్ని ఇంటిజర్స్ ఉన్నాయా? నో. దే స్టార్ట్ ఫ్రమ్ 2 నుంచి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని రాస్తాం, +2 అని రాస్తాం. అంటే -2 మొదలుకొని +2 వరకు మధ్యలో ఉన్నవి అన్నీ ఉన్నాయి ఇంటిజర్స్ ఉన్నాయని చెప్పడాన్ని మనం ఈ విధంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రిన్సిపల్ని మనం ఒక స్టేట్మెంట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. అది మీకు చెప్పే ఉంటారు సెట్ బిల్డర్ ఫామ్. అలాగే వాట్ అబౌట్ దిస్ వన్, బి చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ అడగచ్చు, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయండి అనొచ్చు. సో బీలో కూడా ఎస్ దెర్ ఆర్ సమ్ ఎక్స్, ఆ ఎక్స్లో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 1/yలో ఉన్నాయన్నమాట. అంటే 1 సంథింగ్లా ఉన్నాయి. చూస్తున్నాగా 1/2, 1/3, 1/4, 1/5. మరి ఇది 1 కనబడుతుందా? దాన్ని కూడా 1/1 అని ఇమాజిన్ చేసుకోండి. చూడండి, పైన 1, కింద 1, 2, 3, 4, 5. ఎక్కడ మారుతుంది? కింద y దగ్గర మారుతుంది. సో y ఏ నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. కాబట్టి y బిలాంగ్స్ టు n, లేదా y ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అని రాయొచ్చు. ఎస్, న్యాచురల్ నెంబర్సే కదా. మరి అన్నీ ఉన్నాయా? లేదు. ఎక్కడి వరకు ఉన్నాయి? 5 వరకు ఉన్నాయి. కాబట్టి 5 వరకు ఉన్నాయి కాబట్టి y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని రాస్తాను, వరకు కాబట్టి. లేదా మీరు y లెస్ దెన్ 6 లోపల న్యాచురల్ నెంబర్స్ అని రాయొచ్చు అనమాట.
సో సమ్ ఎక్స్లు ఉన్నాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/y టైప్లో ఉన్నాయి. ఇక్కడ y మారుతుంది కదా, y ఈజ్ చేంజింగ్. సో ఎలా చేంజ్ అవుతుంది, y ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనమాట. అండ్ దెన్ లెట్స్ గో ఫర్ సి చూడండి, సి కొంచెం టిపికల్గా కనబడుతుంది. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. సో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మనం ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. సో దే కుడ్ బీ ఇన్ యువర్ ఎగ్జామ్, దట్స్ వై. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎస్ వీ ఫైండ్ సమ్ ఎక్స్, కొన్ని ఎక్స్లు ఉన్నాయి, కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఏంటంటే n²+1లా ఉన్నాయన్నమాట. అంటే ఓకే, అగైన్ ముందు చెప్పాను, ఎన్ అంటే ఇక్కడ n బిలాంగ్స్ టు n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అనమాట. అంటే అర్థం ఏంటంటే 1 తీసుకున్నాం అనుకోండి, 1ని స్క్వేర్ చేసి 1 కలిపాం అనుకోండి, మనకు 2 వస్తుంది, అంటే ఫస్ట్ వస్తుంది అనమాట. అదే 2ని తీసుకున్నాం అనుకోండి, 2ని స్క్వేర్ చేసి 1 కలిపితే 5 వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 కదా, 2 2 4 4. అలాగే 10 ఎలా వచ్చిందంటే 3ని స్క్వేర్ చేసి 1 కలిపాం అనుకోండి 10 వస్తుంది, 9+1 కదా అందుకని. అలాగే 17, 4ని స్క్వేర్ చేసి 1 కలిపితే 16+1 17 వస్తుంది. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయంటే ఒక ఫస్ట్ న్యాచురల్ నెంబర్ తీసుకుని స్క్వేర్ చేసి 1 యాడ్ చేయడం ద్వారా ఫస్ట్ వచ్చింది, సెకండ్ నెంబర్ని తీసుకుని స్క్వేర్ చేసి 1 యాడ్ చేయడం ద్వారా సెకండ్ నెంబర్ వచ్చింది. అలా ఒక రిథమ్ ఫాలో అయిందన్నమాట. ఆ రిథమ్ ఓకే, ఇట్ లుక్స్ టఫ్, అది టఫ్గానే ఉంది, కానీ దాంట్లో మనం ఆ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే మనం చక్కగా డెఫినేషన్ రాయొచ్చు అనమాట. ఎలా ఉన్నాయి, ఎక్స్లు ఉన్నాయి, ఆ ఎక్స్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ n²+1లా ఉన్నాయి. ఇక్కడ n అంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాం, న్యాచురల్ నెంబర్ స్క్వేర్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నామా, నో, 4 వరకే చేసాం, 4 వరకు చేసినవే ఉన్నాయి. సో అలా అర్థం చేసుకోవాలన్నమాట. దెన్ ఫోర్త్ వన్ చూడండి, ఇక్కడ ఒక సెట్ ఇచ్చారు, దానికి ఏం నేమ్ పెట్టలేదు, కానీ మనం నేమ్ పెట్టుకోవాలంటే లేదా ఇలా డైరెక్ట్గా ఎక్స్ సచ్ దాట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 యొక్క పవర్స్ ఉన్నాయన్నమాట. సో ఐ షుడ్ హ్యావ్ 6 హియర్, 6 లేదు. సో 2 యొక్క పవర్స్ ఉన్నాయన్నమాట. టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2^y అనమాట. అంటే ఇది 2^1, ఇది 2^2, ఇది 2^3, ఇది 2^4, ఇది 2^5 అలా అనమాట. అంటే 2³ 8 కదా, మరి 2^4 16 కదా, 2 2 4 4 2 8 8 2 16, అంటే 2^4 16 2^4 అని రాయొచ్చు, 32 2^5 అని రాయొచ్చు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా 2 యొక్క పవర్ అనమాట. సో y పైన 2^1 చేస్తే ఫస్ట్ వస్తుంది, 2^2 చేస్తే సెకండ్ వస్తుంది. కాబట్టి సో y బిలాంగ్స్ టు n, ఆ పైన ఉన్న y ఒక న్యాచురల్ నెంబర్, అన్నీ ఉన్నాయా మరి, 5 వరకు పవర్ చేసాం కాబట్టి y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనమాట. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఏరియా. మనకు ఒక విషయం మర్చిపోకూడదు, మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 4 మార్క్ క్వశ్చన్స్ కానీ చాయిస్ లేదు. యూ నీడ్ టు ఆన్సర్ దిస్, యూ మస్ట్ ఆన్సర్ దిస్ ఇన్ఫ్యాక్ట్. సో కేర్ఫుల్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే అసాధ్యమైంది ఏది లేదు కదా, యూ కెన్ సాల్వ్ ఇట్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి క్విక్గా. హ్యాస్ అగైన్ దిస్ లుక్స్ యాజ్ ఎ 5^y, 5 యొక్క పవర్స్ అనమాట. 5^1, 5^2, 5^3 అండ్ 5^4. సో ఇలా మనం అబ్జర్వ్ చేస్తే 5³ అంటే 125, 5^4 అంటే 625. ఈ ఎక్స్పీరియన్స్ ఈ పాటికి వచ్చి ఉంటుంది మీకు. కాబట్టి 5^y ఇలా ఉన్నాయి కాబట్టి అగైన్ y బిలాంగ్స్ టు n అండ్ y ఈజ్ అప్ టు 4 అగైన్, 4 వరకు ఉందన్నమాట. 5^4 వరకు వచ్చిందిగా అందుకని. ఇక లాస్ట్ చూడండి x ఈజ్ ఈక్వల్ టు అగైన్ హియర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1² 2² 3² 4², అంటే వరుసగా న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఉన్నాయన్నమాట. అందుకని మనం ఎలా రాయొచ్చు అనమాట, ఎక్స్ సచ్ దట్ హియర్ ఎక్స్ సచ్ దట్ యూ షుడ్ రైట్ లైక్ దిస్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5^y, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y², ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y², అంటే సమ్ నెంబర్ స్క్వేర్లా ఉంది. దట్ y ఈజ్ అగైన్ ఎ న్యాచురల్ నెంబర్. 1 2 3 4 వస్తున్నాయి కదా అడుగున, 1 2 3 4 వస్తున్నాయి, వాటి యొక్క స్క్వేర్స్ వస్తున్నాయి. y బిలాంగ్స్ టు n అండ్ y ఎక్కడ వరకు ఉంది మరి, మనం 10 వరకు ఉందని అర్థం చేసుకోవాలన్నమాట. బికాస్ 10² ఎండ్ అయిందిగా, 1² 2² 3² 10² ఎండ్ అయిందనమాట. సో లైక్ వైజ్ వీఆర్ గోయింగ్ టు బి గివెన్ ఎ ఫ్యూ క్వశ్చన్స్, ఈ ఏరియా నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో జాగ్రత్తగా చేయండి. సో దీస్ ఆర్ ద important questions for our coming examinations. Next one, finally let me finish with this. State which of the following sets are finite or infinite. 4 mark questions ki 4 points అడగచ్చు, లేక 2 points అడగచ్చు. సో ఇందులో ఏవి ఫైనైట్, ఏవి ఇన్ఫైనైట్. ఫైనైట్ సెట్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటి. ఒక సెట్ యొక్క కార్డినల్ నెంబర్ అంటే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కార్డినల్ నెంబర్ అంటారు. 5 ఉన్నాయనుకోండి, ఆ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ 5 అనమాట.
సో ఆ కార్డినల్ నెంబర్ కౌంటబుల్ అయిందంటే అంటే మనం లెక్క పెట్టగలిగితే ఇన్ని ఉన్నాయని మనం చెప్పగలిగితే ఎంత పెద్ద అయినప్పటికీ లెక్క పెట్టగలిగితే ఫైనైట్ అంటాం. లెక్క పెట్టలేం బాబు అనిపిస్తే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాం. సో ఆ విధంగా ఈ 5 సెట్లని ఫైనైటా ఇన్ఫైనైటా మనం డిసైడ్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, మళ్ళీ మనం సెట్స్ని అబ్జర్వ్ చేస్తే దే ఆర్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నాయి. మళ్ళీ వాటిని మనం లిస్ట్ ఫామ్లోకి మార్చుకోవాలి, రోస్టర్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ దాన్ని మారుస్తుందని చూడండి. ఫస్ట్ దాన్ని మారిస్తే ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ x - 1 × x - 2 = 0 అవ్వాలంట. మరి x - 1 × x - 2 ఎప్పుడు 0 అవుతుంది అంటే ఇలా ఇది కొంత అవగాహన ఉండాలి. x - 1 × x - 2 = 0 అవటం అంటే ఏంటి, ఇక్కడ ఒక క్వాంటిటీని మల్టిప్లై చేస్తే రిజల్ట్ 0 రావాలి. ఎప్పుడు 0 వస్తుంది, x = 1 అయింది అనుకోండి ఇక్కడ, అప్పుడు 1 - 1 0 అవుతుంది కాబట్టి 0 × ఎనీథింగ్ 0 అవుతుంది కాబట్టి x = 1 అయినా 0 అవుతుంది, లేదా x = 2 పెట్టినా 2 - 2 0 అవుతుంది కాబట్టి అప్పుడు కూడా 0 అవుతుంది అనమాట. సో ఈ సెట్లో x - 1 × x - 2 0 అవ్వాలంటే మనకి 2 నెంబర్లు ఎలిజిబుల్ అవుతున్నాయి. 1 పెట్టినా 0 అవుతుంది, 2 పెట్టినా 0 అవుతుంది. ఇంకే నెంబర్స్ పెట్టినా ఆ ప్రొడక్ట్ 0 కాదు కాబట్టి 1, 2 అని మనం రివీల్ చేస్తాం అనమాట దీని యొక్క రోస్టర్ ఫామ్ని. సో ఫస్ట్ దాని యొక్క రోస్టర్ ఫామ్ ఏంటంటే సింపుల్గా 1, 2 అనమాట, దాన్ని సాటిస్ఫై చేసే నెంబర్స్. ఇప్పుడు ఇది ఫైనైట్ అని అర్థమైపోతుంది కదా మనకి. సో మనం సెట్ని ఇలా కూడా అడగచ్చు, సెట్ని మీరు రోస్టర్ ఫామ్లోకి మార్చి ఫైనైట్ ఇన్ఫైనైట్ చెప్పండి అని కూడా అడగచ్చు అనమాట. సో ఫస్ట్ ఇదిగో రోస్టర్ ఫామ్లోకి మార్చాం. నౌ దిస్ ఈజ్ ఫైనైట్ ఆబ్వియస్లీ బికాజ్ వీ కెన్ కౌంట్ దెమ్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం చెప్పగలం. కార్డినల్ నెంబర్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ ఫర్ అస్ 2 కదా, 2 ఉన్నాయి, 1, 2 అని. సెకండ్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూస్తే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ అగైన్ x as x belongs to n, న్యాచురల్ నెంబర్స్ చేయాలి. x² = 4 అంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుందో ఆ నెంబర్స్ ఈ సెట్లో ఉంటాయి అన్నమాట. ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, ఓకే 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, 2 2 4 కాబట్టి. అలాగే -2ని స్క్వేర్ చేసినా 4 వస్తుంది. అంటే 2 - 2 అనే 2 నెంబర్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు స్క్వేర్ చేస్తే 4 వచ్చేవి. సో ఇప్పుడు 2 - 2 రాయాలి సెట్కి మనకి ఆన్సర్ కదా. కానీ ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్ మాత్రమే రాయమన్నారు కాబట్టి మనం -2 తీసుకోమన్నమాట. కాబట్టి ఈ సెట్కి రివీల్డ్ ఫామ్ ఏంటంటే రోస్టర్ ఫాము ఓన్లీ 2 అనమాట. ఏ న్యాచురల్ నెంబర్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుందని అర్థం అనమాట. దాని అర్థం ఇదిగో 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. సో ఇది కూడా ఫైనైటే. అండ్ దెన్ వాట్ అబౌట్ థర్డ్ వన్ చూడండి. మళ్ళీ అగైన్ x as x belongs to n and 2x - 2 = 0. 2x - 2 ఎప్పుడు 0 అవుతుంది చూద్దాం. 2x - 2 0 అయితే 2x = -2 ఇలా తీసుకురండి, +2 అవుతుంది. x = 2/2, x = 1 అంటే x = 1 పెడితేనే అంతే కదా. మరి 2 1s are 2, 2 నుంచి 2 తీస్తే 0, ఇంకే నెంబర్ పెట్టినా 0 అవుతుంది. ఇది x ప్లస్లో 1 పెడితేనే 2 1s are 2, 2 - 2 0 అవుతుంది. కాబట్టి ఇంకే నెంబర్ పెట్టినా 0 కాదు కాబట్టి సో ఈ సెట్కి మన లిస్ట్ ఫామ్ ఏంటంటే 1 అనమాట, సింగిల్టన్ 1 ఒకటే ఉంటుంది అనమాట సెట్లో. సో దిస్ ఈజ్ ఆల్సో ఫైనైట్ అగైన్. మనకు అర్థమవుతుంది పర్మనెంట్ లిమిటెడ్గా ఉన్నాయి కదా, లేకపోతే ఒక్కటే ఉందిగా, లెక్క పెట్టగలుగుతున్నాగా. సో వేటినైతే మనం లెక్క పెట్టగలమో ఇంతని చెప్పగలమో, హౌఎవర్ బిగ్ ఇట్ ఈస్, ఎంత బిగ్ అయినా అవ్వచ్చు, కానీ లెక్క పెట్టగలిగితే మాత్రం దట్ కెన్ బి నోన్ యాజ్ ఫైనైట్ సెట్. అండ్ ఫోర్త్ వన్ చూడండి, x as x belongs to n and x is prime. ప్రైమ్ నెంబర్స్ రాయమంటున్నాడు ఈసారి. ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11 13 ఎన్ని రాయాలి మరి, చెప్పలేదు, ప్రైమ్ నెంబర్ అన్నారు. సో ఇన్నని చెప్తే పోనీ ఇన్నని చెప్దాం, ఇంతవరకు రాయండి అంటే ఇన్ని ఉంటాయని చెప్దాం. 100 వరకు 100 లోపల ప్రైమ్ నెంబర్స్ రాయండి అంటే 25 ఉంది అని చెప్తాం, కౌంటబుల్ అవును, లేదా ఫైనైట్ అవునప్పుడు. బట్ ఇన్నని చెప్పలేదు కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్ అనమాట. ఓకే, వీ కెన్ స్టార్ట్ విత్ 2 బట్ వీ డోంట్ నో వేర్ టు ఎండ్ టు టెల్ ద నెంబర్. సో ఇది ఇన్ఫైనైట్ సెట్ అనమాట. అలాగే ఫిఫ్త్ వన్ చూడండి, లాస్ట్ వన్ ఫర్ దిస్ సెషన్. x as x belongs to n and x is odd. దిస్ టైమ్ ఆడ్ నెంబర్స్ రాయమంటున్నారు. 1 3 5 7 9 11 ఆడ్ నెంబర్స్ తెలుసు కదా, ఇవి కూడా ఇన్ఫైనైట్ సెట్టే, ఇన్ని రాయమని చెప్పలేదు కాబట్టి. ఈ విధంగా ఫైనైట్ ఇన్ఫైనైట్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. బహుశా ఈ ఏరియాలోంచి మనకి ఎగ్జామ్స్లో 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు. 2 and 1 mark questions separate video చేస్తాను. So please keep watching these videos and keep learning. Thank you.